మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీ ప్లానింగ్ నాకు తెలీదా? నీ అణువణువు చదివేసిన వాడిని, నీతో అన్నిసార్లు దెబ్బలు తిన్నవాడిని. ఇంకా నీ నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఉంటానా? నేర్చుకున్నవి తిరిగి నీకు అప్పచెప్పకుండా ఉంటానా? నువ్విలా ప్లాన్ చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నేను జానకిని ఎక్కడ దాచి ఉంచానో అక్కడే ఉంచాను. అక్కడి నుంచి అసలెక్కడికి కూడా షిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు నువ్వు జానకమ్మ ఎక్కడుందో చెప్పకపోతే నీ బుర్ర పుచ్చకాయలా పేలిపోతుంది. చంపేస్తావా? రేయ్, ఇక్కడ కూడా మీ అమ్మలాగే నేను సీసీ కెమెరాలు పెట్టాను రా. అదుగో 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 అదుగో. రేయ్, ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది, నువ్వు చేసే నేరాలతో సహా. అవి మీకెవరికి కనిపించవులే గాని, ఏరా నా బ్లడ్ రిలేషను, నన్ను నువ్వు చంపేస్తావా? రేయ్, చంపేరా చంపేరా చంపేరా. రాజశేఖర్, నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేది నా కొడుకు చేసేది మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు చేసిందంతా కూడా రికార్డ్ అయ్యింది. నీ ప్రతి మాట రికార్డ్ అయి ఉంటుంది. yes of course. అయితే ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి కోర్టులో పెట్టి నీ సీసీ కెమెరాల ఫుటేజ్తోనే నీ పెరోల్ క్యాన్సిల్ చేయిస్తాను. ఏరా ఏరా నా బ్లడ్, నేను ఎంత ప్లానింగ్ చేసుకున్నాను అంటే, నువ్వొచ్చి నన్ను అరెస్ట్ చేస్తే నా పెరోల్ క్యాన్సిల్ అవుతుందని తెలియదేట్రా నాకు? పెరోల్ క్యాన్సిల్ చేయిస్తాడంట, పెరోలు. అప్పుడు నాతో పాటు ఇదిగో మీ అమ్మ కూడా మనిషిని మార్చిన కేసులో అరెస్ట్ అవుతుందిరా నా జ్యేష్ఠ పుత్ర. అమ్మా, అసలు వీడిని అరెస్ట్ చేయించడం, జైల్లో పెట్టడం ఇవన్నీ ఎందుకమ్మా? గవర్నమెంట్కి ఎక్స్ట్రా ఖర్చు, ఎక్స్ట్రా బర్డెన్. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినట్టే చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లి దారిలో కొండ దాటే లోపు వేసేస్తే పని అయిపోతుంది. నన్ను నన్ను లేపేస్తావా? అమ్మా, నువ్వు చెప్పమ్మా. వీడిని లేపేస్తే మన లిస్ట్లో ఒకడు తగ్గుతాడు. తర్వాత నేను సిటీ మొత్తం సెర్చ్ చేసి జానకమ్మ ఎక్కడుందో కనిపెట్టి తీసుకొస్తాను. రే, నన్ను చంపేస్తావా? కనిపెట్టేస్తావా? వీడు నన్ను చంపేసి వీడి పిన్నిని కనిపెట్టేస్తాడంట. రాజశేఖర్, ఇప్పుడు జానకి మా కళ్ళ కనబడకపోతే వెళ్లే దారిలో నేను నిన్ను చంపేస్తాను. అబ్బా, నువ్వు కూడా నన్ను చంపేస్తావా? జానకిని చూపించకపోతే నన్ను చంపేస్తావా? చంపేయ్, నన్ను చంపేయ్ దుర్గా. నీ చేతిలో చచ్చిపోవడం కంటే నాకంతకన్నా కావాల్సింది ఏముంది? అయినా కాకపోతే నువ్వు నన్ను చంపేసిన వెంటనే, వెంటనే అంటే మరి 1 సెకండ్ లోపే కాదు, కొంచెం టైం గ్యాప్ లో, ఒక 1 మినిట్ లోపు నా టెన్లో నా మనుషులు ఆ జానకిని చంపేస్తారు. నీకందుకు ఓకేనా? ఎలారా, ఎలా షూట్ చేస్తావు? బయటంతా యారాడ అడవి, ఇక్కడ నువ్వు తప్ప పిట్ట మనిషి కూడా లేడు. నిన్నేసేస్తే ఆ విషయం ప్రూవ్ చేయడానికి ఒక్క సాక్షి కూడా లేడు. న్యూస్ అడవి దాటి నీ వాళ్ళకి చేరడం చాలా చాలా కష్టం. ఈ లోపే నేను జానకమ్మ ఉన్న చోటికి చేరిపోతాను. అమ్మని సేవ్ చేసేస్తాను. ఇక్కడ సీసీ ఫుటేజ్ అరెస్ట్ చేసేస్తాను. ఓహో, ఇప్పుడు నువ్వు అలా అంటావా? అయ్యో, నాకు తెలీదురా. నిజంగా నువ్వు ఈ మాట అంటావని నాకు తెలీదు. నాకు బాగా తెలుసు. అందుకే నేను ఈ సీసీ కెమెరాల లైవ్ కనెక్షన్ నా రౌడీల ఫోన్లకి ఇచ్చేశాను.
ఏం దుర్గా నమ్మకం లేదా? ఎరా పోనీ నీకో శాంపిల్ చూపించనా? శాంపిల్ చూపించనా? చూపిస్తా. జానకి జానకి నా ప్రాణం పోతే నాకేం పెద్దగా నష్టం లేదు. మరి జానకి ప్రాణం పోతే నీకేం నష్టం లేదా? ఏం దుర్గా మరి అంత షాక్ అయిపోయి చూస్తున్నారు? వీళ్ళొకరు మరి మూర్ఖులు. అరే స్వామి భక్తి ఉండొచ్చు, నేనేం చెప్తే వీళ్ళు అదే ఫాలో అయిపోతారు. కొంచెం కూడా సొంత బుర్రే వాడరు. ఏమే సుగునా, నేను చెప్పింది చెప్పినట్టే చేస్తే ఎలాగే? వీళ్ళు నాకు గన్ పెట్టారని నువ్వు కూడా సేమ్ అదే ప్లేస్ లో కత్తి పెడతావా? ఇక్కడ నాకేదైనా అయితే అక్కడ క్షణం కూడా ఆగకుండా దాన్నేసేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకి నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ రోజు నుంచి దుర్గా అండర్లో ఉన్న ద్వారక ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ ఈ దుర్గ చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు నడుచుకోవాలి. నడుచుకోకపోతే అక్కడ కథ మారిపోతుంది. సుఖంగా ఉన్న జానకి అది నిజమైన కష్టాలు పడుతుంది. దుర్గా మీకు ఇది ఓకేనా? ఏంటి దుర్గా నీ కళ్ళల్లో ఇంకా నమ్మకం కనపడుతుంది? అంటే నీకింకా నమ్మకం ఉందా ఆ జానకి దొరుకుతుందని? అంటే నీ చేయి మళ్ళీ పైకి వస్తుందని? దొరుకుతుంది రాజశేఖర్. జానకి దొరుకుతుంది, పట్టుకుంటాను. నువ్వు చెప్పినట్టే అందరికంటే కూడా నా గురించి నీకు బాగా తెలుసు కదా. జానకిని అడ్డం పెట్టుకుని నిన్ను శాశ్వతంగా జైల్లో పెట్టిస్తాను. ఇది ఖాయం, ఇది గుర్తుపెట్టుకో. అయితే ఇంకెందుకు లేటు? ఎందుకు లేటు? వెళ్ళు, ఈ నా బ్లడ్ గడ్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ వెతకడం మొదలు పెట్టు. ఆ జానకి దొరికితే నన్ను చిత్తకొట్టు, చెట్టుకి వేలాడగట్టు, వద్దనుకుంటే జైలు లోపల పెట్టు. అదే జరుగుతుంది. ద్వారకా పద. వెళ్ళు. దొరుకుతుంది, నువ్వు పట్టుకుంటావా? పట్టుకోలేవు దుర్గా. జానకిని నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు. అది దొరకనివ్వను. ఆ మురారి బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇప్పుడే ఉండాలా? ఏ ఉంటే నీకేంటి బాధ? అది కాదమ్మా, నువ్వు కడుపుతో ఉన్నావు కదా, పక్కనే భర్త ఉండాలని నీకు ఉంటుంది కదా. నాకేం లేదు, నువ్వు అనవసరంగా మాట్లాడుకో. మావయ్య ఒక నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను.
కడుపుతో ఉన్న నక్షత్రకి వీటితో పనేంటి? నక్షత్రకి ప్రెగ్నెన్సీ రాలేదా? మరి ఎన్ని రోజుల నుంచి కడుపు అని చెప్పింది అబద్ధమా? ఏ రాజశేఖర్, ఏంటిది? ఏమేం దుర్గా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఏ ఎందుకు వేయకూడదు? అసలు ఎందుకన్నావు మాట? వయసు పెరిగిందనా? పెరిగిన వయసు వల్ల నాలో నాన్న మార్పు వచ్చిందేమో కానీ నీలో మాత్రం అస్సలు మార్పు రాలేదు. వయసు తెచ్చిన హుందాతనంతో అప్పటికన్నా ఇంకాస్త అట్రాక్టివ్గా తయారయ్యా. మరి నిన్ను చూస్తే తప్పుకో. ఏ నేనేం రోడ్డుని పోయే పోకిరేని కాదు, నేను నీ మొగుణ్ణి. మొగుణ్ణి అని నువ్వు చెప్పుకొని కుక్కలా వెంట తిరగడమే కాని తానెప్పుడైనా ఒక్క రోజైనా నిన్ను మొగుళ్ళా చూసిందా? పోనీ మొగుడుగా గౌరవించిందా? కనీసం నీ మొహాన ఓ ముద్దన్నా వేసిందా? నువ్వు మాత్రం దేనికోసం డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తున్నావు. అవును బ్రో, ఇప్పుడు కూడా చేతిలో జ్యూస్ ఉంది. భర్త ఎదురయ్యాడు కదా అని కనీసం జ్యూస్ తాగుతారా అని కూడా అడగడం లేదు. డైరెక్ట్ గా ఆ కళ్యాణరాముడికే తీసుకుని వెళ్తుంది. అది నీకున్న విలువ. చెల్లి మొగుడికి సేవలు చేస్తుంది కాని కట్టుకున్న మొగుణ్ణి. సువర్ణ, నువ్వు నన్ను ఎన్నైనా తిట్టు భరిస్తాను, ఎంత కొట్టినా భరిస్తాను, ఎంత టార్చర్ చేసినా ఒప్పుకుంటాను. కానీ నా క్యారెక్టర్ మీద మసిపూస్తే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను, చంపేస్తాను. తాళి కట్టిన భర్తని పట్టించుకోకపోతే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. విశాలాక్షి, గుర్తుంచుకో, నేనేది ఉంచుకోను. అది మంచైనా చెడైనా అంతకంతకి తిరిగిచ్చేస్తాను. నువ్వు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి పని అన్నీ రికార్డ్ అవుతున్నాయి. నీ ఒక్కదానికే కాదు, వీళ్ల మాటలు కూడా. నిజమా? ఏం చేస్తావు దుర్గా? నువ్వేం చేయగలవా? కాలు కిందున్నది మట్టే కదా అని తొక్కుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒకరోజు ఆ మట్టే నిన్ను కప్పేస్తుందని మర్చిపోకు రాజశేఖర్. అబ్బా దుర్గా, ఈ వార్నింగ్లు నాకివ్వద్దు. నీకు నిజంగా నీ మొగుడంటే నీ గౌరవం ఉంటే ఆ జ్యూస్ ఇవ్వు. సరే తాగు, కొని దించకుండా మొత్తం జ్యూస్ తాగేసాయి. తాగు. ఇదిగో, దించకుండా ఫుల్ బాటిల్ తాగే కెపాసిటీ నాది. ఈ గ్లాసు జ్యూస్ తాగలేనా? ఒక్క చుక్కు కూడా మిగలకుండా తాగాలి. తాగుతాను. తాగే. ఏ రాజశేఖర్, ఛాలెంజ్ చేసావు కదా, చుక్కు కూడా మిగల్చకుండా తాగుతానని. తాగి చూపించు. తాగుతాను. తాగు. ఏం చూసింది? కాకరకాయ వేపాకులు కలిపిన జ్యూసిది. అందుకేనా అంత చండాలంగా, అంత చేదు గరళంలాగా ఉంది? ఇది కళ్యాణ్ రాముడు తాగే జ్యూస్. అందుకేనా అంత ఈజీగా ఇచ్చేశావు? రాజశేఖరే అడిగి మరీ తీసుకుని తాగాడు కదా.
ముందుగా చెప్పొచ్చుగా. ఏనాడైనా అన్నయ్య పరిస్థితి ఏంటి, తనేం తాగుతాడో తెలుసుకునుంటే అదేంటో నీకు తెలిసేది. ఏంటి అడిగితే ఇచ్చేస్తావా? చేదుగా ఉందని ముందే చెప్పవా? అడిగే ముందే అదేం జ్యూసని అడిగే బుద్ధి మీకుండాలి కదా. అవును బ్రో, దీన్ని బట్టి నాకొకటి క్లియర్గా అర్థమైంది. దుర్గని మీరు ఎంతైనా హింస పెట్టగలరు, కానీ కళ్యాణరాముడికి చేసినట్టు తనతో సేవలు మాత్రం చేయించుకోలేరు. ఏంటి దుర్గా, విన్నావా? నువ్వంట భారీగా నాకు సేవలు చేయవంట. ఇది మాత్రం అస్సలు నార్మల్గా వదిలేసే మ్యాటర్ కాదు. నువ్వు మాత్రం ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు పెళ్ళాంగా ఉన్న నన్ను పక్కన పడేసి దాన్ని నీతో కాపురం చేయమంటావా ఏంటి? చచా, అదేం లేదు సువర్ణ. ఇప్పుడు నేను చెప్పేది దుర్గని ఒక్కరోజు, కేవలం ఒక్కరోజు నాకు పెళ్ళంలా సేవలు చేయించుకుని తన క్యారెక్టర్ని కాపాడదాం అనుకున్నాను. క్యారెక్టర్ని కాపాడుకో అని మీరు ఛాలెంజ్ విసిరితే దానికోసం దుర్గా ఏవైనా చేస్తుంది బ్రో. అవునా? అలా అయితే ఈ రోజంతా దుర్గని మనకి పని మనిషిలా అన్ని పనులు చేసి పెట్టమని చూద్దాం. చేస్తుంది, ఎందుకు చేయదు? ఏ దుర్గా, చేయవా? దుర్గా, చేస్తావు కదా? ప్లీజ్ 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 చేయి చేయి చేయి. సిచ్యువేషన్ కూడా బాగా కుదిరింది. చేయకపోతే నీకు తెలుసు కదా, మాంత్రికుడు ఇక్కడ, చిలక అక్కడ. అక్కడ పాపం, అక్కడ చిలక చెయ్యి విరిగినా కాలు విరిగినా ఇక్కడ ఈ చిలక బాధతో మెలికలు తిరిగిపోతుంది. ఎదురుగా అంతేనా? అలా అయితే దుర్గా ఒప్పుకున్నట్టే. మరి ఏవేం పనులు చేయాలో చెప్పండి. మా మీద దెబ్బలు వేసిన ఈ చేతులతోనే ఇంటి పని, అంట్ల పని, వంట పని, అన్ని పనులు చేయాలి. చేస్తుంది ఎదురుగా కదా, చేస్తావు కదా? వంట పని చేసేటప్పుడు మాకు ఏమేం వండాలో లిస్ట్ అంతా మమ్మల్ని అడిగి మే చెప్పిందే చేయాలి. మేవేం చెప్పినా ప్రతిదీ చేయాలి. అది నువ్వు మాత్రమే చేయాలి. చేస్తుంది, దుర్గ చేస్తుంది. ఎదురుగా నువ్వు చేస్తావు కదా? మరైతే ఈ పూట కోట ఏంటో ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాం. దుర్గా, ఇవన్నీ నువ్వే రెడీ చేయాలి, ఓకేనా? రెడీ రెడీ స్టడీ గో. అయ్యో, వెంటనే నక్షత్ర విషయం గురించి అత్తయ్యకి చెప్పేయాలి. రాజశేఖర్ తెలివిగా ఆలోచించి జానకిని దాస్తున్నాడు. వాళ్ళని ఏడిపించడం, భయపెట్టడం కాదు, జానకి జాడ తెలుసుకుని మొత్తం వీడికి చెక్ పెట్టాలి. అవంతి, హలో అవంతి. అత్తయ్య, ఇక్కడ ఏదో జరుగుతుంది అత్తయ్య. ఏమైంది అవంతి? నక్షత్ర ప్రెగ్నెంట్ కాదనిపిస్తుంది. ఏంటి? అవునత్తయ్య, ఖచ్చితంగా నక్షత్రకి కడుపు రాలేదనిపిస్తుంది. ఎందుకనిపించింది నీకలా? డాక్టర్ గారు ప్రెగ్నెన్సీలో ఇచ్చిన మెడిసిన్స్ అన్నిటినీ వేసుకోకుండా వేసుకుంటున్నట్టు నటిస్తుంది. మొత్తం టాబ్లెట్స్ అన్ని దిండు కింద పోగెట్టేసింది. వాట్?
దేవుడి గదిలోకి వెళ్లాల్సొస్తే వెళ్లకుండా రఘురాంని పంపించింది. ఇందాక ప్యాడ్ తీసుకొని వాష్రూమ్ కి వెళ్ళిందత్తయ్య. లేదత్తయ్య, కన్ఫర్మ్ గా నక్షత్రకి ప్రెగ్నెన్సీ లేదు. తను ప్రెగ్నెన్సీ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది. మురారిని తన వైపుకు తిప్పుకోవడానికి వేరే దారి లేక ఇంత పనిచేసిందన్నమాట. కానీ ఈ విషయం ఖచ్చితంగా నిజమని ఎలా ప్రూవ్ చేయాలత్తయ్యా? ఓ పని చేస్తాను. కమల అని నాకు బాగా తెలిసిన గైనకాలజిస్ట్ ని రేపు ఇంటికి పంపిస్తాను. ఆవిడ నక్షత్రం చెక్ చేస్తుంది. అందుకు నక్షత్ర ఒప్పుకోకపోతే? ఒప్పుకోపోతే నక్షత్ర ప్రెగ్నెంట్ కాదు అని, ఒప్పుకుంటే ఆ డాక్టర్ చెప్తుంది నిజమేంటో. అబ్బా, అద్దిరిపోయే ఐడియా అత్తయ్య. ఈ దెబ్బకి నక్షత్ర బండారం బయటపడుతుంది. కానీ ఇదంతా మురారి ఇంట్లో లేని టైంలో చూస్ చేయించాలి. అదేంటత్తయ్యా, ఎందుకలా? మురారికి తెలియాలి కదా. అప్పుడే నక్షత్రకి కరెక్ట్గా బుద్ధి చెప్తాడు. వాడికి విషయం తెలిస్తే వాడు ముందు నక్షత్రం ఏదో చేయడం కాదు, వాడికి ఏదైనా అవుతుందేమోనని భయం వేస్తోంది నాకు. అత్తయ్యా? అవునవంతి, మురారి పుట్టబోయే పిల్లాడి మీద చాలా ఆశలు పెంచుకున్నాడు, ఎంతో మురిసిపోతున్నాడు. ఈ విషయం తెలిస్తే వాడి గుండె పగిలిపోతుంది. అవునత్తయ్యా. అందుకే అవంతి, మురారి వెళ్ళాక డాక్టర్ని పంపిస్తాను. సరే అత్తయ్యా, నీ ఇష్టం. ఎప్పుడైనా పంపించు. మన ముందు డాక్టర్ చెక్ చేయడమే మనకు కావాల్సింది. సరే, ఉంటాను. రోజు వంట పనులు ఇంటి పనులు అన్నీ నువ్వే చేస్తావా, లేదా నన్నేమైనా చేయమంటావా? నన్ను చేయమంటావా అంటే ఇక్కడ నీకు సాయం కాదు డార్లింగ్, అక్కడ నీ ప్రతిరూపం ఉంది కదా. నువ్విక్కడ వంట చేయకపోతే అక్కడ జానకితో మీ అక్క వంట చేయకపోతే నీకు భోజనం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టను అని ఆవిడ మీద అరుస్తాను. ఇదంతా చాలా సులువే.